అయ్యా నది అయింది రోడ్ లేదిడా అయ్యా ఇగో జీపీఎస్ కూడా అరే ఏంది బాయ్ ఇది ఏ జంగల్లోకి వెళ్ళి తీసుకొస్తుంది ఇది పనిచేస్తలేదు ఇడా టైం అవుతుంది 6:43 చాయ్ పడినాక ఈరోజు డే నైట్ మొత్తం బండి నడిపేయాలి ఈరోజు మొత్తం చల్లగా నా హెల్త్ చలి చెప్తున్నా కదా 12 degrees 11 degrees ఉంది మీకు చలి చూపిస్తా ఇవ్వండి చూస్తున్నారా గైస్ వెల్కమ్ బ్యాక్ అయిపోయింది మా మహాకుంభ స్నానం అయిపోయింది ఎక్కడ చేసినాం మనం త్రివేణి సంగంలో స్నానం చేసినాము బట్ మొత్తం మిడిల్లో కాకుండా కార్నర్కి చేసినాం మిడిల్లో అక్కడ బోట్లో వెళ్ళాలంటే అది వేరే రూటు దాని పేరేమో అన్నారు కదా అరేల్ ఘాటా అరేల్ ఘాట్ వెళ్ళాలి మీరు బోట్లో అరేల్ ఘాట్ వెళ్తే బోట్లో తీసుకెళ్ళి మధ్యలో స్నానం చేపిస్తారు త్రివేణి సంగంలో అయితే ఇంతే వాటర్ ఉంటాయి ఇంతే పొట్ట చూడకూరు మీరు ఓకే వాటర్ అయితే ఇంతే ఉంటాయి ప్రాపర్గా డుబ్కి కూడా కొట్టలేరు క్రౌడ్ ఎట్లుంది తెలుసా ఏం చెప్పాలి ఇక మీకు భయం అవుతుంది ఇట్లా ఏదైనా ఉరుకులాట అయితే ఏమవుతుంది మాది అని చిన్న పిల్లలు ముసలోళ్ళు చాలా ప్రాబ్లం అవుతుంది పోయి వెళ్ళడానికి సో ఎప్పుడు మా ప్లాన్ ఏం తెలుసా నైట్ ఎక్కువ వండుకోలేదు ఇప్పుడు కూడా టైం ఎంత అవుతుంది 3 అవుతుంది సో ఇక్కడ నుంచి హైదరాబాద్ 1200 kilometers ఉంది 1200 kilometers ఇప్పుడు వెళ్తేనే రేపటిదాకా కవర్ అవుతుంది సో ఫస్ట్ ఏంటంటే ప్యాకింగ్ అన్నీ చేసుకొని మనం ప్యాక్ అయ్యి మంచి సెటప్ అయ్యి ఎండ్ నుంచి వెళ్ళిపోదామని అందరు ఒక్కొక్కరు రెడీ అయితే బికాస్ ఆడ ముఖం అడుగుతుండు నేను ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నా అండ్ మా వాళ్ళు ముఖాలు అడుగుకుంటున్నాను चले चलो गाइस थैंक यू बहुत बहुत मदद करी आपने थैंक यू आप आनंद है ठीक है थैंक यू आपसे मुलाकात थोड़ा लेट हो गई हाँ घर चेंज होगा क्या यही रहेगा ना अभी एक प्रयागराज आने का एक रीजन मिल गया कोई रहता है मिलना है पहले यूपी किसको पता था किसी को नहीं पता था सब डरते थे आने से अभी यूपी में जब से अयोध्या और ये प्रयागराज हो गया ना दूरम నుంచి మా మామ అవుతాడు అనమాట వాళ్ళ ఇల్లు ఇది సో ఆయన మాకు నైట్ స్టేకి సపోర్ట్ చేసిండు వాళ్ళ ఇంట్లో అమ్మ సో మాకు కొంచెం సపోర్ట్ దొరికిందనమాట అండ్ వీఆర్ రెడీ టు టేక్ ఆఫ్ నౌ టైం అవుతుంది 4:15 రేపు వచ్చేసి ఏంది మండే సో మండే ఆఫీస్ ఉంది నాకు కానీ ఏదో ఒక లీవ్ పెట్టాలి ఇక ఏదో అట్లా చేసి ట్యూస్డే ఆఫీస్ పోవాలి సో మండే దాకా నేను హైదరాబాద్ రీచ్ అవ్వాలి మనం ఎంత వచ్చినాం తెలుసా 1172 kilometers వచ్చినాం మొత్తం హైదరాబాద్ టు ఇక్కడ ప్రయాగ్రాజ్ అండ్ నిన్న ట్రిప్ 2లో నాగ్పూర్ టు ప్రయాగ్రాజ్ 645 kilometers నడిచింది ఇప్పుడు మా దగ్గర హాల్ట్ లేదు మధ్యలో సింగిల్ స్ట్రెచ్ ఉంది మొత్తం 1200 kilometers చూద్దాం ఏమవుతుందో చలో మరి లెట్స్ మీట్ ఆన్ ద రోడ్ సో మన హాలత్ ప్రస్తుతం ఎట్లుందనమాట చూడండి వెంకాల వికాస్ భాయ్ వాళ్ళు ఒక్కసారి వస్తే మనం ఇక్కడ నుంచి వెళ్దాం బాయ్ బాయ్ ప్రయాగ్రాజ్ మంచి స్నానం అయింది మాది కొంచెం లేట్ అయింది అనుకోండి ఒక మార్నింగ్ ఎప్పుడు వెళ్దాం తెలుసా మేము 6:30-7 అట్లా వెళ్తే బ్యాక్ 2 o'clock వచ్చినాం మేము సో మీరు కూడా వస్తే అకార్డింగ్లీ ప్లాన్ చేయండి అండ్ కార్ అండ్ బైక్ మీద వస్తే మాత్రం ఏం ఆపుతలేరు వాళ్ళు బట్ కార్లో వస్తే ప్రాబ్లం ఏంటంటే చెప్పినా కదా 200 kilometers ముందు ఎవ్రీ ఒక 20-60 kilometersలో కార్లను ఆపేస్తున్నారు అంటే ఒక్కొక్క బ్యాచ్ని ఆపుతున్నారు మళ్ళీ ఇప్పుడు నిన్న మేము వచ్చేసినాం వేరే రూట్ పట్టుకొని మాకు కూడా ఆపేసినారు మేము అక్కడ ఉంటే పొద్దున వదిలిరంట వాళ్ళకి సో మీరు నైట్ ప్రయాగరాజ్ అయితే చూడలేదు ఇప్పుడు మనం చూద్దాం ప్రయాగరాజ్ సిటీ ఎట్లుంది ప్రయాగరాజ్ సిటీలో ట్రాఫిక్ ఎంత ఉంది అది చూద్దాం అలా అంటే చాలా వేడి ఉంది ఇక్కడ పొద్దున అయితే ఎట్లా చలి ఉండదు తెలుసా నిన్న నైట్ కూడా మొత్తం నావి చేతులు జామ్ అయిపోయినాయి అండ్ నైట్ ఏమైందంటే నా దగ్గర గ్రీన్ కలర్ గ్లవ్స్ ఉన్నాయి కదా అవి కొంచెం పెద్ద సైజు ఉందన్నమాట అయితే నేను ఇక్కడ ఇట్లా బ్రేక్ కొడతా కదా ఆ గ్లవ్ ఇందులో ఇరికిపోయింది ఘాట్ సెక్షన్లో బ్రేక్ పడలేదు నోట్లోకి వచ్చినాయి అవి పెద్ద సైజ్ గ్లవ్స్ ఇవన్నీ కొంటే చాలా చూసి ఆలోచించి కొనాలి భయ్ మన ఏ సైజ్ ఎట్లుంది అంతే కొనాలి అరే ఇదేంది ముంగటి నుంచి రైట్ పోతే మన సంఘం అదే స్నానం పోతుంది దునియా ట్రాఫిక్ ఉంది మళ్ళీ అక్కడనే చూపిస్తుంది సో మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తున్నారు అనుకుంటా ఈ ట్రాఫిక్ చూస్తున్నారా ఈ ట్రాఫిక్ వచ్చేసి సంఘం దగ్గర పోతుంది అనమాట ఈ ట్రాఫిక్ పొద్దున అసలు ఏం లేకుండే ఇప్పుడు ఇక్కడ నుంచి సంఘం వచ్చేసి 14 kilometers ఉంది అయితే మీరు కార్లో వెయిట్ చేసి 14 kilometers పోతారా లేదంటే నడుచుకుంటూ వెళ్తారా అది మీరు చూసుకోవాలి ఇక ఇట్లుంది ప్రయాగరాజ్ పరిస్థితి భయ్యా చాలా పబ్లిక్ ఉంది చెప్తున్నా ఇది ఇంకా సిటీ లోపల సిటీ బయట ఎన్నో లక్షల కార్స్ ఆగుతున్నాయి ఇంకా వెయిట్ చేస్తున్నాయి తెలుసా మీకు ఏమైంది మన ప్రయాగరాజ్ సిటీ యాక్చువల్లీ లోపల
మీరు సిటీ లోపలికి రావాలంటే చాలా తిప్పలు పడాలి భయ్య. కార్లో వస్తుంటే సపోజ్ రైల్వే స్టేషన్ వస్తే కరెక్ట్ సంగం పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్కి సంగంకి ఒక 2 to 3 కిలోమీటర్స్ ఫరక్ ఉంది. డైరెక్ట్ సామాన్ తీసుకొని సంగం దాకా వెళ్ళిపోవచ్చు తెలుసా. మేము సంగంకి వెళ్ళినాము, బట్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ లేక. కెమెరా ఏమో పొజిషన్ ఎట్లుంటుంది అనేది నేను కెమెరా తీసుకెళ్ళలేదు, లేదంటే అక్కడ చూపిస్తుండే మీకు. మేము ఎట్లా ఐడియాతో స్నానం చేసినాం మెల్లగానే. మాకు ఇప్పుడు ఏంటంటే అక్కడ వెళ్ళాలని లేదు. ట్రాఫిక్ జామ్ చూస్తుర్రా మీరు? అక్కడ వెళ్తే నేను వెడ్నెస్డే కూడా రాను బయటికి, అట్లుందా ట్రాఫిక్. సో వేరే రూట్ దోలాడుతున్నాం. కొంచెం లాంగ్ అవుతుంది కానీ అమ్మో అందులోకైతే అస్సలు వెళ్ళా. నేను ఉన్న మొత్తం పబ్లిక్ వెళ్ళాలి, బట్ చాలా పబ్లిక్ ఉంది. నేను చూసిన చిన్న పిల్లలు అంత పబ్లిక్లో నాకే భయం అవుతుంది ఎప్పుడు ఏమవుతుందా అని. అతుక్కొని నడుస్తురు. అంటే ఈ రోడ్ ఉంది అనుకోండి, మొత్తం ఫుల్ టు పబ్లిక్ నూకుతుర్రు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఒక్కడైనా అన్నా అంటే ఉరుకులాట అవుతుంది ఆడ. అమ్మో డేంజర్ ఉంది భయ్య. చూసి రండి, జాగ్రత్త రండి, రెస్పాన్సిబుల్ ఉండండి. ఇక యూపీ అంటే బండ్లు ఎట్లా పడితే అట్లా నడుస్తాయి. ఇక్కడ తెలియదు, డేంజర్ నడుస్తాయి ఎట్లా పడితే అట్లా. వికాస్ భాయ్ వాళ్ళ కోసం నేను స్లో అయిపోతున్నా వాళ్ళు వచ్చినాక. ఎందుకంటే చాలా రూట్స్ ఉన్నాయి, ఆయన వేరే రూటు నేను వేరే రూట్ వెళ్ళిపోతే ప్రాబ్లం కావద్దు అట్లా అని. ఇలా ఆగుతా నేను అప్పటిదాకా. శివం ట్రేడర్స్ అంటే నా పేరుతోనున్న వాళ్ళు యూపీలో చాలామంది ఉంటారు అనమాట. అంటే తెలంగాణలో లేరు కానీ ఇక్కడ మాత్రం చాలా. నేను పుట్టింది ఇక్కడే. నేను ట్రిప్ టు 0 చేయడం మర్చిపోయినా. సో ప్రయాగరాజ్లోనే ఉన్నాం. ఇంకా ట్రిప్ టు 0 చేసిన. చూద్దాం ఎంత నడిపేయగలుగుతానో సింగిల్ స్ట్రెచ్లో బండి. ఇంకెన్ని అవర్స్ పోతుందో. మేము హైవేకి ఇక్కడే ట్రాఫిక్ జామ్, ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది తెలుసా మీకు. మనకు హైదరాబాద్ టోటల్ వచ్చేసి 1200 కిలోమీటర్స్ కాబట్టి ఇక్కడ ఒక చాయ్ బ్రేక్ తీసుకున్నాము. సో నాకు తెలిసి మధ్యలో నేను వికాస్ భాయ్ అలగలగా అయిపోతాం. అంటే చాలా ముందలు అయిపోతాము. బికాజ్ ఆయనది కారు, మనది బైకు. నేను ఆగి వస్తా ఒకటేసారి అంటే నేను కూడా కొట్టలేను. సో ఇంకా మేము ప్రయాగరాజ్ సిటీయే దాటలేము ఇప్పటిదాకా. హైదరాబాద్ पता है कहाँ? पता है ना? क्या नाम है आपका? क्या नाम है? हैं? सोम. संगम हो गया भाई, भीड़ थी ना बहुत. चलो चलते बाय. నేనేమనుకుంటున్నా అంటే మెల్లగా ఈ కెమెరా తీసేసి బ్యాగ్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఊరు నుంచి వెళ్తున్నాము, ఉత్తగానే ఆ కెమెరా చూసి నేను హైలైట్ అవుతాను. అవసరమా? ఊర్లో గట్టిగా నలుగురు కలిసిరు అనుకో, గట్టిగా అడిగి ఎడిపోతున్నావు అది ఇది అని. వికాస్ భాయ్ కూడా ఎగ్దమ్ పిచ్చే ఉండు, ఏమనలేము. ఉత్తగానే షో ఆఫ్ బంద్ చేసి, అంటే ఎట్లయినా నైట్ టైం మీకు వ్యూ కూడా రాదు కరెక్ట్గా. సో బ్యాగ్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. ముంగడ ఎక్కడైనా ఆగి బ్యాగ్లో పెట్టుకుంటాము. ఇప్పుడు మెల్లగా సన్సెట్ అయిపోయింది. ఇప్పుడు నాకు చుక్కలుగా అనిపిస్తాయి చూడండి. చలి ఎట్లా పెరుగుతుంది తెలుసా. చీకటి అవుతుంది, అట్లా టెంపరేచర్ డౌన్ అవుతుంది ఇక్కడ. నిన్న అయితే ఎంత 14-15 degrees ఉండే తెలుసా నైట్. అండ్ ఇంకోటి ఊరు నుంచి పోతున్నా కదా, సో పురుగులు ఉంటాయి కదా చిన్న మొత్తం హెల్మెట్ వైజర్కి దాక్కుతూనే విజన్ మొత్తం బ్లర్ చేస్తుంది. ఏం ఆప్షన్ లేదు ఇంకా. ఆ రోడ్ మొత్తం బ్లాక్ ఉంది, ఏం చేయగలుగుతాం. ఊర్ల మధ్యలో నుంచి ఊర్ల లోపల నుంచి వస్తే ఎట్లుంటుంది రూట్ మొత్తం. అసలు రోడ్ ఖరాబ్ రోడ్ ఉంది, ఎక్కడ ఆగడానికి కూడా సుధరాస్తలేదు. నాకైతే చేతులు నొస్తున్నాయి. ఎట్లా పోతాం బై 1200 kilometers. నాకేమో టాయిలెట్ వస్తుంది, ఎక్కడ పోవాలి చెప్పండి. అమ్మో నేను ఒక్కని బండి ఆపి పోయాలంటే నాకు భయము. లోపల నుంచి ఏమైనా వచ్చింది అనుకో బొస్ అని ఏం చేయాలి. బాబా మొత్తం రూట్ ఇట్లానే ఉంది కదా, అదే పని చేస్తా. గైస్ నిజంగా చెప్తున్నా, ఈ ప్రయాగ్రాజ్ రైడ్ వికాస్ భాయ్ అండ్ కార్ వాళ్ళతో పాటు మనతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారని కంప్లీట్ చేయగలిగినా కానీ సోలో అయితే చేయలేకపోతున్నా నేను. బికాజ్ ఎట్లాంటి రోడ్లు ఉన్నాయి తెలుసా బాబా. ఒక్కసారి ఇరికినా నేను, నాకు అప్పుడు తెలివి లేకుండే. కానీ ఆ ఒక్కసారి ఇరికడం మా ఊరికి వచ్చేసిన 220 వేసుకొని అప్పుడు తెలిసింది నాకు. ఒక్కనే ఉండా
ఒక్కడే ఉండే చుక్కలు కనిపించినాయి. సో ఈసారి వికాస్ భాయ్తో కొట్టగలిగిన ఎట్లా రోడ్లు ఉంటాయి తెలుసా, ఇదంతా జంగలే ఉంటుంది. మళ్ళా నువ్వు ఒక్కరిని పోతూ ఉంటావు, ఎంత డేంజర్ ఉంటుంది. 1200 కిలోమీటర్స్ దూరం ఉంటాం మనం. అమ్మో, ఇప్పుడు వికాస్ భాయ్ కూడా ఎంకలుండు వస్తుండు మెల్ల. ఇదంతా యూపీఏ. జర్ర ఒక 50 కిలోమీటర్స్ పోతే ఎంపీ వచ్చేస్తుంది. ఎంపీ పెద్దది యాక్చువల్లీ. ఎంపీ ఎందుకు పెద్దది అంటే మనం ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వస్తాం యూపీ రావాలంటే ఎంపీకి. వీళ్ళంతా అసలు ఇక్కడ బండ్లే రావు. ఇవన్నీ ప్రయాగరాజ్ అక్కడ ఆపేసిరుగా ట్రాఫిక్. అందరు దోలాడు వస్తుర్రు, షార్ట్ కట్లు ఏవి ఇది. అందుకే రాజస్థాన్, యూపీ, చండీగఢ్ అన్ని బండ్లు కనిపిస్తున్నాయి. ఇంకోటి యూపీ మట్టిలో ఏముంటుందంటే స్లిప్పరీనెస్ ఉంటుంది. కొంచెం మామూలుగా కాదు, డేంజర్గా స్లిప్ అవుతాయి బండి. మొత్తం పౌండ్స్ పౌడర్, ఇది ఎగురుతూనే ఉంటుంది. ఇవ్వండి కంకర్ రాయి ఉండదు మట్టిలా. ఇవ్వండి ఎట్లా ఎగురుతుంది చూసి. భయ్యా మేము రోడ్లోకి పోతున్నామా ఐడికి పోతున్నాం నాకేం అర్థమైతలేదు. ఏంది ఇది అయ్యా? నది ఏంది? రోడ్ లేదు ఇడా. అరే బాప్రే, ఏంద్రో ఇంటికి పోతామా పోమా? అరే రే 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 రే, ఈ పట్టీలు అందుకే బండి స్లైడ్ అవుతుంది. అది అమ్మో, ఒకసారి ఇరికినానని ఎట్లనే యమునా రివర్లో, చాలా డేంజర్గా. ఐ గెస్ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ అగైన్. మట్టిలో ఇరికిపోయినా, ఈ మట్టి ఉందా ఇట్లా ఇరికినా. అయ్యా ఇగో GPS కూడా పనిచేస్తలేదు ఇడా. ఏంది భయ్యా ఇది? వాట్ ఈస్ దిస్? అమ్మో మంచిగా ఒక్కరు రాలేరు, ఒక్కళ్ళు వస్తే బిస్కెట్ అవుతుండే. అరే బండి వన్ సైడ్ వెళ్ళిపోతుంది బండి మట్టిలోకి పోయిందంటే. అసలు బండి నడిపేలేం, దింపొద్దు. నేనైతే అస్సలు దింపాగో కారు చూడు, ఇట్లనే పోవాలి. అందులో పోయినామంటే అంతే బిస్కెట్. ఇక మట్టి చాలా డేంజర్ది. పౌడర్ ఇగో మొత్తం పౌండ్స్ పౌడర్ ఇట్లా సైడ్లలో ఎట్లా లేస్తుంది చూడండి గైస్. ఇక్కడ చూడండి, మనం రివర్ నుంచి నడుస్తున్నాం. ఇగోండి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా మ్యాప్లో చూడండి రివర్ ఉంది. అమ్మో చాలా డేంజర్ ఏరియా రా బాబు. 2 నిమిషాలకు బిస్కెట్ అయినా కదా. అమ్మా ఇది బ్రిడ్జ్. ఇవ్వండి ఇవే రబ్బర్ ట్యూబ్స్ ఉంటాయి ఇవి. ఒకసారి ఈయన ఇరికినా నేను డేంజర్గా చూసినా. అబ్బా బాబా ఏంది? దోమలు ఈగలు దోమలు లోపలికి పోతున్నాయి. అమ్మో భయ్యా నిజంగా చెప్తున్నా, చాలా రిస్క్ ఉంది. ఒక్కోలైతే అస్సలు రాకండి. ఒక్క ప్లేట్ అన్న కిందికి పోయింది అనుకోండి సీదా వాటర్లకే. ఇంకా అరే ముంగడి నుంచి ఏడొస్తున్నావురా భయ్ నువ్వు? ఆగండి రా నాయన, వస్తూనే ఉన్నారు ముంగడి నుంచి. సరే ముంగడి వరకు తెలుస్తుంది ఎట్లుందో సీన్ ఆడ. అమ్మో అయిపోయింది యమునా రివర్. ఏ రివర్ ఇది భయ్యా? అసలు రోడ్డే లేదు కదా. ఏడుంది? అమ్మో రోడ్డు లేని చోటు గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చింది. ఇక షార్ట్ కట్లు అంటే ఇట్లానే ఉంటాయి. మళ్ళా ఈడ మట్టి ఉండొద్దు దేవుడా, నా పని అయిపోతుంది. బండి కూడా ఎక్కదు. సెకండ్ గేర్లోనే ఎక్కిద్దాం. అమ్మ నా ఇంకా వికాస్ భాయ్ కూడా లేడు. వికాస్ భాయ్ ఒక నాకు తెలిసి 30 to 20 కిలోమీటర్స్ దూరం ఉంటాడు. ఏంది భయ్యా ఇది? ఏ జంగల్లో వచ్చినా నేను. నెట్వర్క్ కూడా లేదు. నెట్వర్క్ ఉంది. అరే రే భయ్యా నాకు భయం అవుతుంది భయ్యా. లిటరల్లీ చెప్తున్నా. ముంగడ రూట్ చూపిస్తుంది, రూట్ లేదు. ఏదో బండి వచ్చింది. అరే ఏంది బాయ్ ఇది? ఏ జంగల్లోకి వెళ్ళి తీసుకొస్తుంది ఇది? అమ్మా అసలు రూట్ ఉందా? ఇగో మొత్తం చెట్లు గిట్లు. తప్పు పని చేసినారు.
బండ్లు వస్తున్నాయని నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. అదే ఏ బండి రాకపోతే మన వాళ్ళు అట్లా వేసి వచ్చేసారు వికాస్ భాయ్ వాళ్ళు కూడా. ఈ ప్రయాగరాజ్ ఎట్లా అయిపోయిందంటే బాబా మొత్తం స్టేట్లు ఉన్న పబ్లిక్ యూపీ ఎప్పుడు రాలేరు. సో వీళ్ళకి రూట్లు గిట్లు ఎవ్వరికి తెలియదు. మనం కూడా కొత్త స్టేట్లో వెళ్తే ఎట్లుంటుంది. సో అందరూ మొత్తం ఇట్లా భట్కాన్స్తురు తెలుసా. గూగుల్ మ్యాప్ చూస్తుర్రు, ఎక్కడ ప్రయాగరాజ్ వెళ్ళి ఏ రూట్ ఉన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుర్రు. కానీ ఆ రూట్లు ఎట్లున్నాయి అనేది ఎవ్వరికి తెలియదు, మాకు కూడా తెలియదు. అట్లయితుంది సీన్. అబ్బో మెల్ల ఇగోండి ఈ బండ్లన్నీ ఢిల్లీ, యూపీ, మన తెలంగాణ బండ్లే ఉన్నాయి. కర్ణాటక, బెంగళూరు రెండో ఒకటే. కానీ ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకుందాం మనం. హాఫ్ ట్యాంక్ ఉంది, కానీ ఇట్లాంటి రోడ్లల్లో ఎప్పుడు ఎంత స్పెండ్ అయితే తెలియదు. రైడ్ అప్డేట్ గైస్, టైం అవుతుంది 11:22 అండ్ మనం వచ్చేసినాము. ఎంత వచ్చినాం? 140 కిలోమీటర్స్ అంతేనా? అప్పుడే నిద్ర వస్తుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ గట్టిగా రైస్, పప్పు, రోటీ తిన్నాము. అది తిన్నప్పటి నుంచి చలి కూడా పెడుతుంది అండ్ నిద్ర కూడా వస్తుంది. సో వికాస్ భాయ్ వాళ్ళు ఇంకా ట్రాఫిక్లో స్ట్రక్ అయినారు. వాళ్ళు ట్రాఫిక్లో స్ట్రక్ అయిన తర్వాత నేను అట్లీస్ట్ ఒక 60 కిలోమీటర్స్ ముంగడు వచ్చేసిన. సో వీల్ వెయిట్ ఫర్ దెమ్. ఇక్కడనే టెంట్ వేద్దాం, మాట్లాడి ఇక్కడనే వండుకుందాం. ఇట్లో యాంటీ ఫాగ్ ఎందుకు ఉండాలో తెలుసా? మీకు లైవ్ చూపిస్తా చూడండి. ఇది చూస్తున్నారా? ఇది యాంటీ ఫాగ్ ఉండడం వల్ల, సపోజ్ యాంటీ ఫాగ్ లేకపోతే మొత్తం ఫాగ్ ముంగడికి వచ్చేది అండ్ మనం డ్రైవ్ కూడా చేయలేకపోతాం. సో ఇక్కడ ప్రస్తుతం చలి ఎట్లుందంటే నేను ఇక్కడ పెడుతున్నా కదా, పచ్చిగా అయిపోతుంది. విత్-ఇన్ సెకండ్స్ ఇక్కడ మొత్తం పచ్చి అయిపోతుంది. అట్లుంది చలి. లోపల జాకెట్ వేసుకున్నా కాబట్టి సేఫ్గా ఉన్నా నేను. మన వికాస్ భాయ్ అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు అండ్ ఇప్పుడు మాకు నిద్ర వస్తుంది. నిద్ర పూర్తి చేయాలంటే ఇగో నాయరా పెట్రోల్ పంప్లో 1000 కిలోమీటర్స్ దూరం ఉన్నాం కాబట్టి సప్పుడు కాక టెంట్ పెట్టి ఇక్కడ వండుకుందాం. సో ఫటాఫట్ టెంట్ సెటప్ చేద్దాం అండ్ ఈ టెంట్లో 4 వండుకోవచ్చు. అందులో 4, ఇంట్లో 2 వండుకుందాం. నిద్ర ఎట్లా వస్తుంది తెలుసా? యాక్చువల్లీ అన్నం తిన్నాం, అన్నము తినకపోతే నిద్ర రాకపోయేది. రైస్ ఉంది ఇంకా అందులో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. సో చలి చెప్తున్నా కదా, 12 degrees 11 degrees ఉంది. మీకు చలి చూపిస్తా చూడండి. చూస్తున్నారా? మొత్తం చల్లగా. నా హెల్మెట్ వైజర్ కూడా పచ్చి అయిపోయింది. నా చేతుల హాలత్ చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హాలత్ చూడండి, నా ఎంటికలు చూడండి. ఇంకా గైస్ మొత్తం ఇట్లాంటి 1000 kilometers రైడ్ కొట్టాలన్నా అట్లీస్ట్ మీకు చాలా ప్రిపరేషన్ ఉండాలి బై. సో నా వీడియో చూసన్నా మీరు కొంచెం అవి చేసుకోండి, కి మీరు ఇంత లాంగ్ జర్నీ వచ్చినప్పుడు ఎలా ప్లాన్ చేయాలి ఏందనేది మొత్తం చెక్ చేయండి. వెళ్దాం. ఫస్ట్ చాయ్ పడాలి. టైం అవుతుంది 6:43. చాయ్ పడినాక ఈరోజు డే నైట్ మొత్తం బండి నడిపేయాలి ఈరోజు. అయితే ఈ గ్లవ్స్తోనే నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోన్ ఆపరేట్ చేయలేకపోతున్నా. సో మీరు ఎవరైనా గ్లవ్స్ కొంటే ప్లీజ్ ఇక్కడ టిప్ దగ్గర ఒక ఫాయిల్ పెడతారు వాళ్ళు, దేంతోనైతే మనం ఫోన్ ఆపరేట్ చేయగలుగుతాము. సో అట్లాంటిది కొనండి. ఇది ఇంత కాస్ట్లీ ఉన్నాయి, వాడు అసలు ఫోన్ ఎత్తనికి కూడా రాదు. చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు లొకేషన్ పంపించిండు, నేను చెక్ చేయాలంటే మళ్ళీ గ్లవ్స్ తీసి ఆపి పెట్టి మళ్ళీ గ్లవ్స్ వేసుకొని 1000 kilometers నడిపేయాలి ఈరోజు బండి. చెప్తున్నా, రేపు ఆఫీస్ పోయేది ఉంది నాకు. 1000 kilometers నడిపించి. అక్కడ ప్యారెట్స్ చూస్తున్నారా? 1 2 3 రోడ్డు మీద ఉంది. అది సైడ్ రోడ్డు మీదనే ఉంటున్నాయి అవి. నా బ్యాక్ సైడ్ సన్సెట్ అవుతుంది, మీరు చూడొచ్చు. అది చూడండి, మంచు మంచు చూడండి. ఇదిగోండి ఇక్కడ ప్యారెట్స్ అన్నీ ఉన్నాయి.
1 2 ఏం తింటున్నాయి నాకు అసలు అర్థమైతే లేదు. ఏదో రైస్ లాగా. ఆహా, మెల్లమెల్లగా చాయ్ తాగే టైం అవుతుంది. ఇప్పుడు ఇంత రైడ్ చేసినానా అలసిపోతాము. అలసిపోయినప్పుడేమో అబ్బా మళ్ళీ ఎప్పుడు రానురా బాబు అని అనిపిస్తుంది. మళ్ళీ రైడ్ అయిపోయినాక 2 daysలోనే ఒక్క లాంగ్ రైడ్ పోదాం అట్లా అనిపిస్తుంది. జబల్పూర్ ఇంకా 180 ఉంది. జబల్పూర్ నుంచి హైదరాబాద్ 1700. చాయ్ దగ్గర కలుస్తా. దోలాడుతూ ఒక ధాబా దొరికింది. ముంగడ లొకేషన్ చూడండి, ఇగో మొత్తం గుట్టలు ఉన్నాయి. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడ ఆపోజిట్ సైడ్లోనే లంచ్ చేసినుండే. ఇప్పుడేమో ఇక్కడ చాయ్ ब्रेकफास्ट కోసం ఆగినాము. विकास भाई पोहा गरम वो वाला है नहीं, वो वाला है ठीक ही है, टेस्ट ठीक ही है लेकिन क्वांटिटी ठीक नहीं है। क्वांटिटी क्या भैया, क्वांटिटी बढ़ा दो, नहीं बढ़ेगा। आपका क्या है इंस्टाग्राम में चैनल प्रमोट कर रहा है आपको, प्रमोट कर रहा है। देखो बोलो अरे ठंडी है भैया చూస్తున్నారా, फॉलो కొట్టండి आंटी निकाल दे। बोलिए आपका इंस्टाग्राम आईडी बोल दीजिए, फॉलो कर। मुझे नहीं पता रे। क्या करेगा आप बोलिए, आप पागल फॉलो जैसे दिख कीजिए। रही हूँ रे मैं, फिर उसमें मिक्स मैच हो जाएगा। ఈ సిమెంట్ రోడ్ మొత్తం క్రాస్ చేయాలంటే జబల్పూర్ దాకా పోవాలి మనం. ఆడ ఆంటీ మనకి ఎంకలా కొంచెం ఫనీ దొరికింది. మాట్లాడుతా మొత్తమే ఫ్రీ అయిపోయింది. కొందరు నిజంగా చాలా టాకటివ్ ఉంటారు. ఇప్పుడు ముంగడ ఎక్కడైనా ఆపి చైన్లో ఆయిల్ వేయాలి, మళ్ళా రఫ్ అయిపోయింది. నాకు హైదరాబాద్ పోయినప్పుడు చాలా పనులు ఉన్నాయి, మొత్తం ఖర్చులు అన్ని టైట్ అయిపోయినాయి. జోష్లో రానికైతే వచ్చిన పోయినప్పుడు అన్ని లెక్కలు వేస్తే తెలుస్తుంది. ముంగడ I-20 ఇంటలేదు అసలు, మొత్తం పొర వాళ్ళు ఉన్నారు, రేస్ పెట్టుకుంటారు. అవసరమా అనుకున్నా, బట్ గెలికి మరి పెట్టుకుంటారు. సో అందుకే I-20 వర్సెస్ డ్యూక్ 250 చేద్దాం అనుకుంటున్నా. ఎవరు గెలుస్తారు గైస్? అఫ్ కోర్స్ I-20 గెలుస్తుంది అంటారా? జస్ట్ ఫన్ రేస్ ఇది. చూస్తున్నారా, లేపి కొడుతున్నాడు. 116 ఏ స్పీడ్లో ఓవర్టేక్ చేస్తున్నా చూడండి. అగో గో 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 ఇవే ఉంటాయి. గో 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 ఇవే ఉంటాయి పశువులు. మనోడు ఖాళీ జాగా దొరికితే గుంజుదాం అనుకుంటుండు. మంచి స్పీడ్లో ఓవర్టేక్ చేద్దాం అనుకుంటున్నా నేను. Come on, dude. అయిపోయింది ఓవర్టేక్. ఇంకోటి మనలు ఇద్దరు బాయ్స్ వస్తున్నారు వెనకాల. TS నంబర్ ప్లేట్ RS 200. ఖాళీ కొట్టుడు. వాళ్ళు కూడా రేస్ కావాలంటున్నారు. మరి RS 200 అయితే డ్యూక్ 250 ఇలా తినేస్తుంది. ఎలా తింటుందో చూస్తారా? క్విక్ షిఫ్టర్ చూస్తారా? ఒక చాయ్ బ్రేక్ ఆగినాము. చాయ్ బ్రేక్ కన్నా ముందు మనల్ని కొంచెం క్లీన్ చేసుకుంటే మంచిగా అనుకుంటున్నా. చూస్తున్నారా మట్టి? ఇక్కడ మంచి ఫేస్ వాష్ చేద్దాం. ఏం చేస్తావు శ్రవణ్ భాయ్? హాయ్, నీ సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. పాపం వాటర్ దొరకట్లేవు, ఇక్కడ వాష్ చేసుకుంటుండే ఫేస్. ఏం దొరుకుతుంది? వాటర్ దొరకట్లేదు. వస్తుంటే స్నానం చేయకపోతే ఎత్తుతాడా? సో గైస్, ఇట్లా బైకర్ కష్టాలు ఇట్లా ఉంటాయి. టైంకి మనకి వాటర్ దొరకదు, ఫుడ్ దొరకదు, చల్లగా చలి ఉంటుంది.
వేడిగా వేడి ఉంటుంది, చల్లగా చలి ఉంటుంది. 3 జాకెట్లు వేసుకున్నా చలి తగ్గదు. పాపం చూడండి ఫేస్ ఎట్లా అయిపోయింది. అందగాడు, మంచి అందగాడు. ఓ ఈజ్ అఖిల్. హాయ్ చెప్పండి శివం సబ్స్క్రైబర్స్కి. హాయ్. జస్ట్ హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్. హలో గైస్, అఖిల్ స్పెక్స్ పెట్టుకున్నా, బాగున్నాయి స్పెక్స్. సో గైస్, బైక్ మీద రావడం మీకు ఇప్పటివరకు అయితే అర్థం అయిపోయింది అనుకుంటా ఎంత కష్టమో. అంటే 500 to 600 కిలోమీటర్స్ అయితే ఓకే, బట్ 1000 కిలోమీటర్స్ అంటే ప్రాపర్ గేర్స్ ఉండాలి బై. అంటే మీకు చలి పెడతా ఉంటుంది, ఘోరం అవుతుంది, చలి పెడుతుంది కదా, దానికైతే ప్రాపర్ గ్లవ్స్ కావాలి. ప్రతి గ్లవ్స్ మీకు ఏమంటారు చలితోని కాపాడవు. కొన్ని గ్లవ్స్ ఉంటాయి విచ్ ఆర్ ఓన్లీ యూస్ఫుల్ ఇన్ సిటీస్, అండ్ కొన్ని గ్లవ్స్ ఉంటాయి విచ్ ఆర్ ఓన్లీ యూస్ఫుల్ ఇన్ వింటర్స్. సో నా దగ్గర సిటీ ఉండే అండ్ ఇవి వింటర్వి కూడా ఉండే, అవి వేసుకున్నా కాబట్టి నాకు చాలా చాలా హెల్ప్ వచ్చింది యాక్చువల్లీ. లేదంటే 11 degrees టెంపరేచర్లో బండి నడిపించిన అందరు కారోళ్ళు అందరు వండుకుర్రు, నేను ఒక్కొని బండి నడిపిస్తున్నా. అయినా కొంచెం చాలా చల్లగా ఉండే. నా దగ్గర రైడింగ్ ప్యాంట్ లేదు, రైడింగ్ బూట్ లేదు. సో ఈ 2 కొనాలని ప్లాన్. చూద్దాం ఎప్పుడు కుదురుతుందో ఇది. ఈ గోప్రో నాకు ఎంత ట్రబుల్ చేస్తుంది తెలుసా మీకు? చాలా ప్రాబ్లం ఇస్తుంది. పోయేటప్పుడు ఇట్లా సతాయిస్తుంది. 20 అవుతుంది, నేను ఎప్పుడు పోవాలి హైదరాబాద్, ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు ఆఫీస్ కోవాలి. వికాస్ భాయ్ मेरा गोप्रो सता रहा बोल के 2-4 बार रुकना पड़ा मेरे को. ఇట్లాంటి పరేషానీలు ఉన్నా అంటే వికాస్ భాయ్ ఫోన్ చేసిండు నాకు. ఇది టైగర్ పెంచ్ రిజర్వ్ రూట్, వాళ్ళది ఫ్యూల్ అయిపోయింది. అంటే 15 kilometers రేంజ్ ఉంది అండ్ వాళ్ళకి ఏంటంటే యూటర్న్ లేదు. నాకు ఫోన్ చేసి ఫ్యూల్ తీసుకురమ్మని, బట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. నెట్వర్క్ కూడా వస్తలేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు అనుకుంటా, నేను అసలు నాకు కాల్ వస్తలేదు, నేను కాల్ చేయలేకపోతున్నా. ఇంకోటేమో నా గోప్రో ఇట్లా సతాయిస్తుంది. అమ్మా ఫస్ట్ గోప్రో పోయి పక్కన పోయాను కానీ వాళ్ళకి ఫస్ట్ టైగర్ ఏరియా ఇవ్వండి, టైగర్ రిజర్వ్ ఏరియా ఇది. యానిమల్స్ తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ. నెట్వర్కే లేదు అసలు, ఏదో జామర్లు పెట్టినట్టే. తొందరగా పోదామన్నా అయితే లేదు. ఎంత పెద్ద పెద్ద రంబల్ స్ట్రిప్స్ వేసాడు తెలుసా ఇక్కడ, స్లోగా వెళ్ళాలని. అండ్ రోడ్ మీద ఎట్లా అంటే చిన్న చిన్న కంకర్ రాళ్ళు ఉన్నాయి, స్లోప్ ఉంది, కంకర్ రాళ్ళు ఉన్నాయి. నేను జర్రా స్పీడ్ పోయి ఇట్లా బెండి చేసినానంటే సీదా అటుపక్క పోయి పడతా. ఇదిగోండి ఆట్లెట్లు ఉన్నాయి చూడండి. జర్రా బాగా రంబల్ స్ట్రిప్స్ వస్తున్నాయి. అవేమో నార్మల్ ఉన్నాయి రంబల్ స్ట్రిప్స్. ఈ వైట్ పట్టీలు అడ్డం వస్తున్నాయి, ఏడా కింద వేస్తానా అని ఉంది. నాకు ట్రిప్లో ప్రతిసారి ఇట్లా ఎందుకైతే తెలియదు. నా 2 గోప్రోస్ నాకు ఇప్పుడు ఈ టైంలో హ్యాండ్ ఇస్తుంది. ఈ గోప్రోలో ఏమో ఛార్జింగ్ లేదు. ఈ గోప్రోకి ఏమైందేమో హ్యాంగ్ అయిపోతా ఉంది, అసలు వర్కే అవ్వట్లేదు. అమ్మ మొత్తం ట్రిప్ అయిపోయేలా ఇట్లనే అవుతుంది. ఎవ్రీ టైం వ్లాగ్ హాఫ్లోనే. గైస్ ప్లీజ్ ఏమనుకోకండి, నేను నాగ్పూర్ దాకానే వ్లాగ్ చేస్తున్నా. మధ్యలో ఎక్కడైనా ఆగితే నేను మీతో కలుస్తా, మీతో మాట్లాడతా. బట్ నాకు టైం అవుతుంది, చెప్పినా కదా. రేపు పొద్దున ఆఫీస్ ఉంది. ఇప్పుడు 560 kilometers కవర్ చేయాలి. నేను ఎట్లా చేయాలి నాకు అర్థమైతలేదు. సో ఈ గోప్రో అనేది జర పక్కన పెట్టేసి నేను బండి నడిపిస్తా డైరెక్ట్. గైస్ ఫైనల్లీ మనం నాగ్పూర్ రీచ్ అయినాము. సో ఈ గోప్రోకి ఏమైందో నాకు తెలియదు. మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయిందో, బ్యాటరీ ఇష్యూనో ఏమైందో. నా దగ్గర ఒకటే గోప్రో ఉంది, అందులో కూడా ఛార్జింగ్ 5% ఉంది. సో మీ అందరికీ అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నా. నాగ్పూర్ రీచ్ అయినాను. ఇక్కడ నుంచి 500 kilometers హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ రీచ్ అయినాక మీ అందరికి అప్డేట్ చేస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.